ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో వార్డెన్లు, ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ సూచించారు. నిర్లక్ష్యంతో పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికలను ఎంపీ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా ఫుడ్ పాయిజన్ ఘటనలో 56 మంది బాలికలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసి, అలాగే 80 మందిలో అందరూ ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉన్నారు. ఒక 50 మెంబర్స్ని 30 to 50 మెంబర్స్ని ఈరోజు చెక్ చేసి, మళ్ళీ చెక్ చేసి, ఫైనల్ చెక్ కూడా చేసి వాళ్ళు టోటలీ ఫిట్ అయిన తర్వాత ఈరోజు కూడా డిశ్చార్జ్ చేయబోతున్నారు. అలాగే వాళ్ళు దేనివల్ల అయింది అన్న దాని గురించి కూడా ఆ ఫుడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వైజాగ్కి పంపడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా ఇంకొక 2 డేస్లో రావడం జరుగుతుంది. అలాగే అది ఫుడ్ పాయిజన్ అనేది వాటర్ వల్ల లేకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ వల్ల ఏదనేది కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత అది దానికి తగిన పరిష్కారం వెతికేలాగా, అలాగే ఆ పాఠశాలలో కనుక ఏదైనా తప్పు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకునేలాగా